వచ్చినప్పుడు పొంగిపోయి చెప్పగలగాలి. ఆరాధన చేసినప్పుడు పొంగిపోతూ అభిషేకం చేసి పూజించగలగాలి. దయయు సత్యంబు లోనుగా తలపడేని, ఎంత గొప్ప మాట వేశారో చూడండి. సత్యం అంటే ఏమిటండి? మారనిది సత్యము, మారేది ధర్మము. ధర్మము క్షణక్షణం మారిపోతుంది. ఇప్పుడు నేను ఏ ధర్మంలో ఉన్నాను? ప్రవచనం చేసే ధర్మంలో ఉన్నాను. కాసేపు ఆగి నేను కిందకి దిగిపోతాను, అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెడతాను. అప్పుడు నేనే ధర్మంలో ఉంటాను? భాగవత ధర్మంలో ఉంటాను. 2 చేతులు కైమోడ్చి స్వామి ముందు నమస్కరిస్తూ నిలబడతాను. అంతేగాని అక్కడ కూడా అయ్యప్ప స్వామి వారికి నేనేదో చెప్తానని చెప్పను కదా. ధర్మం మారిపోయింది. అందుకని తండ్రి ముందు కెడితే కొడుకు ధర్మం, భార్య ముందు కెడితే భర్తృధర్మం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ధర్మం. ధర్మం మారుతుంది, సత్యమో మారదు. మారనిది సత్యము, మారని సత్యమును ఆధారము చేసుకుని ధర్మం మారుతుంటుంది. ఇటువంటి మారని సత్యము ఏది ఉందో అది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి లోపల అసలు ఎప్పుడూ తలుచుకోలేదు. ఈ లోకమంతా ఎవడిలో పుట్టింది, ఎవడిలో పెరుగుతోంది, ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు సృష్టి, ఎవ్వడు త్రుంచు పెంచు, ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు ఈ విధమున మనుచు బెనుచు హేళారతుడై, ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు పెంచుతున్నాడు, ఎవడు పెద్దది చేస్తున్నాడు, ఎవడు త్రుంచేస్తున్నాడు, ఎవరు ఈ ప్రాణులన్నింటినీ కాపాడుతున్నాడు, ఎందుకు ఈ అండాండ పిండాండ బ్రహ్మాండములన్నీ తిరుగుతున్నాయి అని ఒకనాడు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తే అది సత్యము. ఆ సత్యమును గురించి ఆలోచిస్తే అంతటా ఉన్నది పరమాత్మయే. కావ్యకంఠ గణపతి మునికి ఉమాదేవి ఎక్కడ సాక్షాత్కరించిందో మీకు తెలుసా? ఉమాదేవిని కావ్యకంఠ గణపతి ముని ఎక్కడ చూశారో తెలుసా అండి? నిన్న లేనటువంటి గడ్డి పరక ఇవాళ వడ్డుగింజలోంచి కొద్దిగా పైకొచ్చి సూర్యకిరణం పడేటప్పటికి ఆకుపచ్చ రంగుతో అటూ ఇటూ కదులుతున్నటువంటి తేజస్సుతో నిండిన వెల్లివిరుస్తున్న ఆకుపచ్చతనంతో ఉన్నటువంటి గడ్డి పరకలో ఉమాదేవి అమ్మవారు ఉన్నది, శక్తి రూపిణి. ఇది మా అమ్మంటే అని గడ్డి పరకని చూసి ఉమాసహస్రం చెప్పి పొంగిపోయాడు కావ్యకంఠ గణపతి ముని. అలా చూడగలిగిన శక్తి నీకుంటే నీకు అంతటా బ్రహ్మమే ఉన్నది. అప్పుడు నువ్వు దేని పట్ల ద్వేషిస్తావు, దేన్ని కోపగించుకుంటావు, దేని మీద నువ్వు అసహ్యాన్ని పెంచుకుంటావు? ఒక ధర్మాన్ని నిర్వర్తించడానికి నువ్వు శాసనం చేస్తావంతే. కానీ ఇక్కడ మాత్రం లోకమంతటా బ్రహ్మమును చూస్తుంటావు. అలా చూడడం దయ కలిగి ఉండడం ప్రాణుల యందు. దయయు సత్యంబులోనుగా తలపడేని. అందుకే పెద్దలు ఒకడు తుంటరితనంతో ప్రవర్తన చేశాడనుకోండి, శపించరు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడరు. ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలిగి అతను వృద్ధిలోకి రావాలండి, పాపం తెలియదు, చూశారా ఎంత అజ్ఞానమో అంటారు. అలా అనగలగడానికి, అంతగా మన్నించగలగడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన వాడికి మాత్రమే ఈ దయ ఉంటుంది, లేనివాడికి ఆ దయ ఉండదు. దయయు సత్యంబు లోనుగా తలపడే